హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సద్దన్నం అండి. ఇది పూర్వీకులు ఈ సద్దన్నాన్ని తిని అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఇది పాతకాలం రెసిపీ అయినా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా తప్పక ట్రై చేయండి. ఇప్పుడు దీని తయారు చూద్దాము. నేను ఒక మెదరింగ్ కప్పు తోటి 1 కప్పు బియ్యం తీసుకున్న. మనం కొంచెం ముందుగానే అన్నం వండుకోవాలి. ఇది 4 ఇటుకలు 5 ఇటుకలు ఇట్లా. నేను ముందే అన్నం వండడానికి 1 కప్పు బియ్యాన్ని తీసుకొని దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు అందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంటే కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి కాబట్టి 2 కప్పులు వేసుకోండి. 2 కప్పుల వాటర్ వేసి అన్నాన్ని అంతా ఉడికించుకోవాలి అట్లా మెత్తగా. చూడండి, అన్నం కొంచెం చల్లారినాక కొంచెం మనం గంట బట్టి అట్లా అనుకుంటే చల్లారినాక మనం మట్టి కుండ తీసుకోవాలి. మనకు మట్టి కుండలో అయితే మంచిగా ఫర్మెంటేషన్ అవుతుందండి. ఇప్పుడు మట్టి కుండలో మనం అన్నం అంతా వేసుకోవాలి. చూడండి, కొంచెం చల్లారినాక వేసుకోండి. కొంచెం వేడి ఉంటే ఏం కాదు, బాగా వేడి వేసుకోకండి. ఇప్పుడు అన్నం అంతా మనం అందులో వేసుకోవాలి. సద్దన్నం అంటేనే నైట్ మిగిలింది తెల్లారాళ్ళు పెరుగు కలుపుకొని పొలానికి పనులకు పోయేటప్పుడు అందులో కలుపుకొని తిని పోయేవాళ్ళు వెనకటి కాలపోళ్ళు. ఇప్పుడైతే మనం వేడన్నాన్ని ఇట్లా చేసుకుంటున్నాం. ఇప్పుడు 2.5 కప్పుల పాలు పోసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి, అన్నం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అన్నాన్ని కొంచెం మెత్తగా వండుకుంటే మనకు మంచిగా ఉంటుందండి. ఇప్పుడు కలుపుకున్నాక ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి. చూడండి, నేను ఒక 2 స్పూన్ల పెరుగుని కొన్ని వాటర్ వేసి చల్లలక్క చేసి దాంట్లో వేసుకున్నా. ఇప్పుడు కొంచెం ఉప్పు సుత వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనకు అట్లా కొంచెం పైకి కొంచెం పాలు ఉండాలి, చిక్కగా కలుపుకోకండి. ఇట్లుంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పైనుంచి వేసుకోవాలి కట్ చేసి. మనకి వీటితోటే టేస్టీగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం దానికి క్యాప్ పెట్టి నైట్ అంతా వదిలేయాలి. నైట్ అంతా వదిలేస్తే మనకు ఉదయానికి చూడండి టిఫిన్కి బదులు ఇలా తినండి. మనకు పొట్ట హాయిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పుడు పైన పచ్చిమిర్చిను ఉల్లిపాయలు తీసుకుందాం. మనకు ఈ అన్నం చాలా మంచిదండి. ఎట్లా మంచిదంటే దీంట్లో మనకు గుడ్ బ్యాక్టీరియా తయారవుతుంది. మనం తిన్నప్పుడు మన కడుపులోకి పోయి మన చెడు బ్యాక్టీరియా తోటి ఫైట్ చేస్తుందట. అట్లా మన కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియా అంతా చంపేసి గుడ్ బ్యాక్టీరియాకు ఉంటుంది. అందు గురించి దీన్ని కంపల్సరీ ఇలా చేసుకొని తినాలి అప్పుడప్పుడన్నా. చూడండి, మనం టిఫిన్లకు బదులు ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మనం దాన్ని అంతా కలుపుకోవాలి. కొంచెం పిసికినట్టు కలుపుకుంటే మనకు అదంతా కొంచెం మంచిగా ఉంటుంది. చూడండి, తినేటప్పుడు చూడ టేస్టీగా ఉంటుంది. బాగా పిసుక్కోవాలి. మనకు ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసినా కదా దాని ఫ్లేవర్ తెలుస్తుంది. తినేటప్పుడు అయితే చాలా బాగుంటుందండి, అమృతం లాగా ఉంటుంది. చూడండి, అట్లా మనం నాకు 1 కప్పు పట్టిన నీళ్ళు మళ్ళా వేసి అంతా అట్లా కలుపుకోవాలి. చూడండి, అట్లా కలుపుకుంటే సరిపోద్ది. అట్లా కలుపుకుంటే ఇంట్లో వాళ్ళకు మనం సర్వింగ్ చేసుకోవచ్చు. ఒకేసారి కలిపి ఉంచితే. చూడండి, మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి దాని మీద పెట్టేస్తే చూడండి, ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం. మనం ఎప్పుడన్నా బిర్యానీ అవి ఇవి తిన్నప్పుడు వస్తాం, దీన్ని చేసి ఉంచుకుంటే బిర్యానీ తిన్న రోజు తింటే కడుపులో హాయిగా ఉంటుంది చల్లగా. ఇలా చేసుకోండి కంపల్సరీ. అయితే చూడండి, మనం సర్వింగ్ చేసుకొని పిల్లలకు ఇంట్లో వాళ్ళకు పెట్టండి. చాలా మంచిదండి, తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలా అయితే కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ని దేన్ని అవాయిడ్ చేయొద్దు, అన్నీ తినాలి. ఇది మనకు బాడీకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఇలా కంపల్సరీ చేసుకొని తినాలి. ఇంకా నలుగురికి చెప్పాలి ఇలా చేసుకోమని. అంత మంచిదండి. మన పెద్దవాళ్ళు ఏది తిన్నా ఏది చేసినా అన్నీ మంచి వాళ్ళు చేసే